కరోనా వైరస్ మరొకసారి కలకలం రేపుతుంది. ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా దీనికి బారిన పడిపోయారు. ముఖ్యంగా మన దేశవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా 275కు ఇంకా ఎక్కువగాని కేసులనేవి కూడా యాక్టివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. సో ఇప్పటి వరకైతే 2 చనిపోయారు. ఈ చనిపోయిన విషయం విన్న తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఇంకా భయం అనేది ఎక్కువైపోయింది. అరే ఇది ఎక్కడ ఏ విధంగా సోకుతుందో ఎవరు కూడా తెలియదు. డైలీ మనం జాబ్స్కి వెళ్తూ ఉంటాం, లేకపోతే ఏదైనా పని రూపంలో బయటికి వెళ్తూ ఉంటాం. ఇలాంటి సమయంలో ఎక్కడ ఎవరికి ఏ విధంగా సోకుతుందో కూడా తెలియదని చాలా మంది ప్రజలు మాత్రం ఇప్పటి నుంచే భయపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఆరోగ్య నిపుణులు కావచ్చు, వైద్యులు కావచ్చు, ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా మాస్కులు వాడండి, శానిటైజర్లు వాడండి, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, రష్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అది బస్సులు కావచ్చు, బస్ స్టాప్లు కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, అదేవిధంగా మార్కెట్ ప్లేసెస్లు కావచ్చు, అక్కడ మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మాస్కులు వాడాల్సిందే అనే విధంగా వైద్యులు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. సో ఇప్పటికైతే 2 చనిపోవడం జరిగింది. కరోనా కొత్త వేరియంట్లతో ఇప్పుడు బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మహారాష్ట్రలోని 21 ఏళ్ల యువకుడు చనిపోయాడు. అదేవిధంగా బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు కూడా చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏ విధంగా అయితే 5 సంవత్సరాల క్రితం మనకు ఒక కరోనా అనేది ఓన్లీ దేశం అని కాకుండా, ఒక రాష్ట్రం అనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా వణికిచ్చిందో అందరికీ తెలిసిందే. అండ్ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా దీని గురించి భయప్రాంతులుగా గురి కావడం కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎంతో లక్షల మంది కూడా చనిపోయారు కరోనా సోకి. సో దాని తర్వాత కొద్దిగా అంటే వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల, అందరు జాగ్రత్తగా ఉండడం వల్ల అది కంప్లీట్గా పోయిందనుకున్నారు. కాకపోతే ఇప్పుడు మాత్రం మరొకసారి అంటే ఉగ్రరూపంతో విజృంభిస్తుంది, కొత్త వేరియంట్లతో బయటకు వస్తుంది. అది కూడా ఒక రకం కాదు, 2-3 రకాలుగా బయటకు వస్తుంది. దీనివల్ల అంటే చాలామంది వైద్యులు ఇప్పటికే వాళ్ళకు దగ్గు కావచ్చు, జ్వరం కావచ్చు, ఇలాంటివి ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కరోనా అని తెలియనప్పుడు మాత్రం కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది నార్మల్దే, అంటే ఎక్కువగా ప్రభావితం చూపించదు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సోకుతుంది, జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనము ఇంతకుముందు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసాం. బయటికి రాకుండా ఉండడం కావచ్చు, అండ్ అందరూ కూడా ఇళ్లలోనే ఉండి తినడానికి తిండి లేకుండా కూడా ఎంతో మంది కష్టాలు పడ్డ రోజులు కూడా మనం చూసాం కరోనా వచ్చినప్పుడు 5 సంవత్సరాల క్రితం. సో అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదు, అలాంటి ఒక అభాగ్యమైనటువంటి రోజులు మళ్ళీ రావద్దు, అలాంటి సమయాన్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయొద్దు అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు కూడా మాస్కులు వాడి, శానిటైజర్లు వాడి జాగ్రత్తగా ఉండాల్సిందే. సో ఎవరి గురించి వాళ్ళంటే కేంద్ర ప్రభుత్వం చెప్పడం కానీ, డాక్టర్లే చెప్పాలి, వాళ్ళే చేయాలని కాకుండా మన గురించి మనం సామాజికంగా కూడా మన గురించి మనం అవగాహన తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటే దీని బారిన పడకుండా ఉండే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు.